హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మ్యాంగో సీజన్ అనేది అయిపోతుంది కాబట్టి ఈ మ్యాంగోస్ మనకి సంవత్సరం పాటు ఎలా అంటే నిల్వ చేసుకోవాలి, ఏ విధంగా దొరుకుతాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా నిల్వ చేసుకోవడం వల్ల మనకు 1 ఇయర్ పాటు ఈజీగా మ్యాంగో జ్యూస్ని అనేది ఎంజాయ్ చేయొచ్చండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను. దీనికోసం బాగా పండిన ఇటువంటి మామిడి పళ్ళు, బంగినపల్లి మామిడి పళ్ళు కానీ లేదంటే రసాలు కానీ ఏవైనా తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడిగేసి వాటర్ అనేది ఏమీ లేకుండా కాస్త ఆరబెట్టుకోవాలి. అవి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా వాటిని బాగా పండినవైతే ఇలా ప్రెస్ చేసి తీసుకోవచ్చు. కొంచెము ఇలా కండగా ఉన్నాయి అయితే కట్ చేసి చిన్న చిన్న పీసెస్గానైనా తీసుకోవచ్చండి. ఈ పైన ఉన్న తొడిమే దగ్గర అదంతా చాక్తో కట్ చేసి ఆ రసాన్ని ముందుగా వచ్చే కొంచెం పసర్లాగా ఉంటుంది కదా, దాన్ని పక్కకు పిండేసి ఈ విధంగా ఒక బౌల్లోకి అంతా జ్యూస్నంతా తీసేసుకోవాలి. మొత్తము పిక్కకు ఉన్న గుజ్జుతో సహా మొత్తం తీసేసుకోవాలండి. ఇది ఒక్కటే మనకి ప్రాసెస్. మనం రసాలను కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు, బట్ బాగా పండిన పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు వర్షాలు పడడం వల్ల ఇంకా ఈ మామిడి పండ్లలో పురుగులు అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఇంకా లాస్ట్ అండి, ఈ 10 to 15 డేస్లోనే ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి 1 ఇయర్ పాటు ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటే ఇప్పుడే అన్నీ చేసేసి ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు. మనము ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడుకోకుండా మంచిగా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, ఏమీ పాడవ్వదు. ఈ విధంగా నేను ఇక్కడ ఉన్న 5 kgs కాయల్ని మొత్తము ఇలా జ్యూస్ అనేది తీసి పెట్టుకున్నాను. మీరు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మిక్సీ జార్లో వేసైనా లేదంటే ఇలా హ్యాండ్ బ్లెండర్తోనైనా బ్లెండ్ చేసుకుంటే మెత్తటి జ్యూస్ లాగా చేసుకోవాలి. దీంట్లో ఎటువంటి వాటర్ కానీ షుగర్ కానీ ఏది యాడ్ చేసుకోకూడదండి. మీకు ఒకవేళ తీపి తక్కువగా అనిపించినా ఏదన్నా ఉన్నా మనం ఎప్పుడైతే తీసి వాడుకుంటామో అప్పుడు షుగర్ అనేది వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఏమి షుగర్ కూడా ఏది యాడ్ చేసుకోకుండా ఈ విధంగా నేనైతే హ్యాండ్ బ్లెండర్తో చేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల దీంట్లో ఏమైనా నార, మామిడి పళ్ళల్లో నార అలాంటివి ఉంటాయి కదండి, అవన్నీ ఇలా బ్లెండర్తో చేస్తే మాత్రం దానికి తట్టుకొని ఆ బ్లేడ్స్కి మనకి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. అదే జ్యూసర్తో చేస్తుంటే మనం మిక్సీ జార్లో ఆ జ్యూసర్ నుంచి వడకట్టుకోవాలి. దీన్ని చిక్కటి పల్పులాగా వడకట్టేసుకొని ఇలా ఒక స్టీల్ డబ్బాలో కానీ లేదంటే జిప్లాక్ బ్యాగ్స్లలో కానీ వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. అయినా 1 ఇయర్ పాటుకి మనకి ఇదేమీ ఉండదండి, మధ్యలోనే అయిపోతుంది కూడాను. ఎందుకంటే మ్యాంగోస్ జ్యూస్ అనేది ఎవరికండి ఇష్టం ఉండదు, అందరూ చాలా ఇష్టంగా తీసుకుంటారు. ఈ విధంగా నాకు 5 kgs కాయలకి ఇంత జ్యూస్ అనేది వచ్చింది. నేను ఈ డబ్బాలోకి వేసేసి మిగిలిన దాంతో ఈజీగా జ్యూస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను తీసుకున్న పండ్లు చాలా తీయగానే ఉన్నాయండి. సో నేను ఆ జ్యూస్లో ఎటువంటి షుగర్ అనేది ఏమీ యాడ్ చేసుకోకుండా ప్రిపేర్ చేస్తాను. ఈ విధంగా డబ్బా నిండుగా అయిపోయాక ఇలా మూత పెట్టేసి గట్టిగా, మీకు ఇంకా కొంచెం గట్టిగా ఉండాలి, ఎటువంటి దాంట్లో ఐస్ అనేది ఫామ్ అవ్వద్దు అంటే పైన ఒక కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ పెట్టేసి లిడ్ పెట్టేసుకుంటే మనకేమి ఐస్ అనేది ఫామ్ అవ్వదు. పైన చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే 2-3 monthsలో ఫినిష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మిగిలిన జ్యూస్ తోటి నేను జ్యూస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మిగిలిన పల్ప్తో ఈ విధంగా దాంట్లోకి నేను ఐస్ క్యూబ్స్ అనేవి వేసేసి ఒకసారి బ్లెండ్ చేసుకొని కొంచెం షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇవి తీయగా ఉన్నాయి కాబట్టి నేను 2 spoons షుగర్ అనేది యాడ్ చేశాను. మీకు ఇంకాస్త తీపితనం కావాలంటే వేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా బ్లెండ్ చేసేసుకొని దీన్ని మనం గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. గ్లాస్లోకి వేసుకున్న తర్వాత ఇలా 1/4 గ్లాస్ వరకు జ్యూస్ అనేది వేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి. అలా మామిడి ముక్కల్ని కూడా వేసేసి సర్వ్ చేసుకొని తీసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం స్టోర్ చేసుకునే దాంట్లో మాత్రం ఎటువంటి షుగర్ కానీ ఇంకా వెనిగర్స్ కానీ నిమ్మరసం ఏది వాడుకోకూడదు. అలా స్టోర్ చేసుకున్న మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. ఈ మ్యాంగో సీజన్ అయిపోయేలోపు ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఇయర్ పాటు మ్యాంగోస్ని మంచిగా ఎంజాయ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.